ఈరోజు నలువైపుల నిన్ను శ్రమలు చుట్టుముట్టినాయి. నిన్ను ఎటు కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపులు కాదు 40 వైపులు నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. నా కుమారి, అది ఎన్ని వైపులా నిన్ను గట్టుకట్టి ముట్టడి వేసి చుట్టి అణచివేయ చూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాను. భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ఒక్కటి, ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గల్లించలేరు, నన్ను గల్లించలేరు. ఎవడు నీ విస్తరణ నాపేదే? ఎవడు నీ అభివృద్ధి నాపేదే? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్ని చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేదే? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వంత ప్రబలాలి, నువ్వంత విస్తరించాలి. నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం